నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఫోన్ పక్కన పెట్టి ఫోన్ తోటి ఎన్ని అనర్థాలు అనేది మొన్న ప్రపంచ కప్లో 50 బంతుల్లో 97 నాట్అవుట్గా నిలిచిన సంజు చెప్పినటువంటి గొప్పనైన మాట. ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫామ్లో లేమిని అధిగమించడం కోసం తాను మొబైల్ను పక్కన పెట్టి సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉన్నట్లు టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ వెల్లడించాడు. T20 ప్రపంచ కప్ ముంగిట ఫామ్తో ఇబ్బంది పడ్డ సంజు ఆదివారం వెస్టిండీస్తో చావోరేవో మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ 50 బంతుల్లో 97 నాట్అవుట్తో జట్టును సెమీస్కు చేర్చాడు. ఈ మ్యాచ్ ముంగిట తాను చేసిన కసరత్తు గురించి సంజు మాట్లాడుతూ, షాట్ సెలక్షన్ మీద నేను చాలా రోజులుగా శ్రమిస్తున్నా, అలా అని ఆట తీరులో ఎక్కువ మార్పులేం చేసుకోలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇలాగే ఆడుతూ రాణిస్తున్నా. నా మీద నేను నమ్మకం ఉంచాను. మొబైల్ స్విచ్ ఆఫ్ చేశా, సామాజిక మాధ్యమాలు చూడడం మానేశా, కేవలం నా మనస్సు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టా. ఒక ప్రత్యేకమైన మ్యాచ్లో ఇలా ఆడడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మొబైల్ అంటే కన్నపిశాచి, దానికి అతుకపోతే ప్రపంచం ఎవరితో సంబంధాలు ఉండేవి. అదంతా దరిద్రం. దాన్ని ఏ సమయంలో ఎట్లా యూజ్ చేసుకోవాలో లిమిట్గా యూజ్ చేసుకుంటే తప్పులేదు, కానీ 24 గంటలు దాంట్లో ఉంటే కూడా గొప్ప గొప్ప ఆట ఆడేటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా జీరో అవుతారు. దాని మీద పూర్తిగా డిపెండ్ కావద్దు. విండీస్తో మ్యాచ్ అనుభవం గురించి సంజు ఇది కొంచెం కష్టమైన ఛేదనే. అయితే మా బ్యాటింగ్ బలాన్ని బట్టి చూస్తే ఈడెన్ గార్డెన్స్లో మంచు పడుతున్న సమయంలో 190+ ఛేదన కష్టమేమీ కాదనుకున్నా, కానీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో సవాల్ తప్పలేదు. నేను ఇన్నింగ్స్ను బాగా ఆరంభించాను. మరో ఎండ్లో వికెట్లు పడుతుండడంతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించుకున్నా. మన వల్ల అవుతుందా, సాధించలేమో అనే ప్రతికూల ఆలోచనలు రావడం మానవ సహజం. నాకు కూడా ఆలోచన వచ్చినప్పటికీ వాటిని పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచించాను. న్యూజిలాండ్తో సిరీస్లో బాగా ఆడి ప్రపంచ కప్ జట్టులో భాగంగా కావాలనుకున్నా, కానీ నాకు కలిసి రాలేదు. అయితే తర్వాత వచ్చిన 10 రోజుల విరామం నాకు కలిసి వచ్చింది. తుది జట్టులో లేకపోవడంతో మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. అప్పుడు సంజు ఇంకేంటి, ఎందుకు రాణించట్లేదు, ఇంకా ఏం చేయాలి, ఇలాంటి ప్రశ్నలతో నన్ను నేనే ఎత్తుకున్నా. నీ తప్పును నువ్వే వెతుక్కున్నావు అనుకో, నీకు జవాబు దొరుకుతుంది, మార్గం దొరుకుతుంది. ఎవడెవడు నీ తప్పుని గుర్తించిందనుకో, అప్పుడు నీకు ఆగ్రహమే రావచ్చు, పట్టించుకోకపోవచ్చు. ఎవరి తప్పును వాళ్ళే మనస్సులో అనుకుంటే ఆ మన మనస్సే ఒక దారి చూపుతుంది. సంజు కూడా అదే జరిగి దాన్ని అద్భుతంగా ఆడి సెమీఫైనల్కు మనోళ్ళకు అర్హత సాధించే విధంగా చేశాడు. గ్రేట్ సంజు. అందుకే తన తప్పు తాను మొదలు తెలుసుకోవాలి. ఆత్మ అనేది ఒకటి ఉంది మనకు, అంతరాత్మ. అది చెప్తుంది నువ్వు చేసేది నిజం తప్ప ఒప్ప అని. దానికి మనం జవాబుదారీగా ఉండాలి, ఇంకొకళ్ళకి కాకుండా. మన అంతరాత్మకే మనం జవాబుదారీగా ఉంటే, అది చెప్పిన మార్గంలో మనం వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తాం. అందులో మాధ్యమం కూడా, ఈ మొబైల్ మాధ్యమాలు కూడా అది చాలా ఇబ్బంది. దాన్ని కొంతవరకు మనం వాడుకోవాలి, మిగతా టైంలో అవాయిడ్ చేసేయాలి. క్రికెట్ జట్టు ఆట అని, కానీ చాలా ఏళ్ల పాటు భారత్ క్రికెట్లో కొందరి ఘనతల గురించి చెప్పుకుంటూ వచ్చారని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ఇప్పుడు పరిస్థితి మారింది. అతను అన్నాడు, T20 ప్రపంచ కప్లో వెస్టిండీస్తో సూపర్ 8 మ్యాచ్ చివరిలో 2 ఫ్లోర్లు కొట్టి జట్టుపై ఒత్తిడిని తగ్గించిన శివం దూబేపై ప్రశంసలు కురుస్తున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత జట్టులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది. చాలా ఏళ్ళు కొందరి ఘనతల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. క్రికెట్ జట్టు ఆట చాలా ఎప్పుడు అలాగే ఉంటుంది. నా దృష్టిలో సంజు 97 పరుగులు ఎంత ముఖ్యమో, దూబే కొట్టిన 2 4లు కూడా అంతే ముఖ్యం. ఈ 2 బౌండరీలు లేకుంటే సంజు ఇన్నింగ్స్ గురించి కూడా మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాబట్టి జట్టు విజయానికి కారణమయ్యే ఏ చిన్న భాగస్వామికైనా సమాన విలువ ఉంటుంది. 12 మంది ఉంటారు క్రికెట్లో, 12 మందికి సమానమైన విలువ ఉంటుంది. వాళ్ళు చేసి కొన్ని పరుగులైనా సరే అవి మ్యాచ్ గెలవడంలో అవి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. ఫీల్డింగ్తో పాటు బౌలింగ్, ఫీల్డింగు, వికెట్ కీపర్ వీళ్ళందరి భాగస్వామ్యంతో గెలుపనే సాధ్యమవుతుంది. ఒకప్పుడు ఉండే సచిన్ టెండూల్కర్ వాళ్ళ పీరియడ్లో ఒంటి చేత్తోనే గెలిపిద్దురు.
మిగతా వాళ్ళు గ్రౌండ్లోకి రాకుండా ఓపెనర్గా వచ్చిన వాళ్ళే ఎంత భారీ స్కోర్ అయినా సరే వాళ్ళే చేసేవాళ్ళు. కాకపోతే అటువంటి యోధులు ఇప్పుడు కొద్దిగా తక్కువనే ఉన్నారు కాబట్టి ఈ టీము అందరూ సమిష్టి కృషితోటే ఇది విజయం తథ్యమైంది. అప్పుడు క్రెడిట్ ఒక్కళ్ళకే ఉండే, ఓపెనర్గా వచ్చిన వాళ్ళదే, వాళ్ళే మొత్తం రన్లు చేసి విజయానికి చేరువయ్యేవాళ్ళు కాబట్టి మొత్తం దృష్టి అంతా ఇద్దరి మీదనే ఉంటుండే, ఓపెనర్గా వచ్చిన వాళ్ళ మీదనే విజయానికి దోహదపడ్డారు. కాబట్టి ఇప్పుడు సమిష్టి కృషితోటే ఏ విజయమైనా సాధ్యమవుతుంది. అందులో క్రికెటర్లు ఎవరైనా సరే ఫోన్ను పక్కన పెట్టి ఒక మెసేజ్, ఇది సంజు మనకి ఇస్తున్న మెసేజ్, అవసరం వరకే దాన్ని వాడుకోవాలి, 24 గంటలు దానికే ఫోన్కు అంకితం ఉంటే సమాజంలో ముందుకు పోలేము అని ఒక మెసేజ్ ఇస్తుంది. మీరేమంటారు ప్రేక్షకులరా? సంజు అన్న మాటలు నాటౌట్గా నిలిచిండు, 50 బాళ్ళల్లో 97 నాటౌట్గా గెలిచిండు. దానికి కారణం ఏంటంటే ఫోను మాధ్యమాలను కొంత నేను పక్కన పెట్టేబట్టికే ఆట మీదనే దృష్టి పెట్టిన అనే మెసేజ్ ఇచ్చిండు. దీనికి మీరు స్పందించండి, మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.